ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గరుడ వాహన సేవలో భక్తవత్సలుని అభయ ప్రదానం. కార్వేటి నగరంలో శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవం. తిరుపతి బ్రాహ్మణ పట్టులో శ్రీ ప్రసన్న రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు. శేషవాహనంపై దేవేరుల సమేతంగా స్వామివారి అద్భుత దర్శనం. జూన్ 25 నుండి అప్పలాయగుంటలో వార్షిక బ్రహ్మోత్సవాలు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని సన్నిధిలో చురుకుగా బ్రహ్మోత్సవ ఏర్పాట్లు. శ్రీకాళహస్తి పానగల్లో ఘనంగా పొన్నాలమ్మ తల్లి జాతర. చల్లని తల్లికి సంప్రదాయబద్ధంగా సారె సమర్పణ. భక్తవత్సలుడైన శ్రీ వేణుగోపాల స్వామి వారు గరుడోత్సవంలో దివ్యంగా అభయ ప్రదానం చేశారు. గోవిందనామ స్మరణలు చేస్తూ భక్తులు స్వామివారిని ప్రియ గరుడ వాహనంపై దర్శనం చేసుకుని తన్మయులయ్యారు. టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంకి అనుబంధంగా విరాజిల్లుతున్న కార్వేటి నగరం క్షేత్రంలో శ్రీ వేణుగోపాల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 5వ రోజున బుధవారం సాయం సంధ్య వేళలో ఊంజల సేవను విశేషంగా నిర్వహించారు. శ్రీ వేణుగోపాల స్వామి వారిని అర్చకులు సకల స్వర్ణాభరణాలు, సుగంధ పరిమళ పుష్పమాలలతో దివ్య సుందరంగా అలంకరించి ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను నిర్వహించారు. అనంతరం బుధవారం సాయంత్రం శ్రీ వేణుగోపాల స్వామి వారికి గరుడోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారి ఉత్సవ మూర్తిని అర్చకులు స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి గరుడ వాహనంపై వేంచేపు చేశారు. పూజలు నిర్వహించి హారతులు అందజేసిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కార్వేటి నగరం క్షేత్ర వీధులలో స్వామివారి గరుడోత్సవం భక్తజన రంజకంగా జరిగింది. గరుడని నీవెక్కినను, ఇటు గరుడని నీవెక్కినను, ఇటు గరుడని నీవెక్కినను, పట్ట పట్టదే కొలువ గణపదిలే, ఇటు గరుడని నీవెక్కినను, పట్ట పట్టదే కొలువ గణపదిలే, ఇటు గరుడని నీవెక్కినను, ఇటు గరుడని నీవెక్కినను, ఎగసిన గరుడని ఏ పునథాయని జగి తొలగ చబుగు చేసినను, ఎగసిన గరుడని ఏ పునథాయని జగి తొలగ చబుగు చేసినను, నిగమాంతంబులు నిగమ సంఘములు, నిగమాంతంబులు నిగమ సంఘములు, గగనము జగములు గడగడ వడకే, ఇటు గరుడని నీవెక్కినను, నిగమాంతంబులు నిగమ సంఘములు, గగనము జగములు గడగడ వడకే, ఇటు గరుడని నీవెక్కినను, పట్ట పట్టదే కొలువ గణపదిలే, ఇటు గరుడని నీవెక్కినను, ఇటు గరుడని నీవెక్కినను. టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు 10 లక్షల రూపాయలు విరాళంగా సమకూరాయి.
ఈ మేరకు హైదరాబాద్కు చెందిన దాత మన్నం వెంకట శ్రీకాంత్ హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును కలిసి విరాళం డీడీని అందజేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అద్బుల్ నజీర్ బుధవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా తిరుమలలోని భాగ్య అతిథి గృహం వద్దకు చేరుకున్న గవర్నర్కు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. రేపు ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో గవర్నర్ అద్బుల్ నజీర్ శ్రీవారిని దర్శించుకోనున్నారు. తిరుపతి సమీపంలోని బ్రాహ్మణపట్టులో కొలువైన శ్రీ ప్రసన్న రంగనాథ స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ముందుగా ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో లోక కళ్యాణార్థం సంకల్పంతో శ్రీ విష్ణు సహస్రనామ హోమం, ధన్వంతరి హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై స్వామివారికి బుధవారం ఉదయం శేషవాహన సేవను వేడుకగా నిర్వహించారు. అర్చకులు శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం స్వామి అమ్మవార్లను శేషవాహనంపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలతో సేవించి కర్పూర హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణలు, దివ్య ప్రబంధ పారాయణం నడుమ శ్రీ ప్రసన్న రంగనాథ స్వామివారికి శేషవాహన సేవ వైభవంగా జరిగింది. సింగారాలే తరచాయ శ్రీరంగనాథ, రంగ రంగ రంగపతి రంగనాథ, నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ. సింగారాలే తరచాయ శ్రీరంగనాథ, రంగ రంగ రంగపతి రంగనాథ. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని శ్రీ శంకర మఠంలో శ్రీ గాయత్రి దేవికి కందుల పండుగగా 1,00,000 మల్లెల అర్చన ఘనంగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో శ్రీ గాయత్రి దేవికి నిత్య ఉపచారాలను నిర్వహించిన అనంతరం 1,00,000 మల్లెలతో అర్చనలు జరిపారు. అనంతరం పంచముఖ గాయత్రి దేవికి మల్లెల హారాలు, ఆభరణాలతో అలంకరణలు చేసి నివేదన, హారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారిని మల్లెల అర్చనలో సేవించి తన్మయులయ్యారు. గంగమ్మ తల్లి ఊరేగింపు ఉత్సవంతో శ్రీకాళహస్తిలోని పానగల్ ప్రాంతం ఉత్సవ శోభతో మెరిసింది. జాతర సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరాలయం తరపున పాలక మండలి సభ్యులు శ్రీ పొన్నాలమ్మ గంగమ్మ తల్లికి సారెను సంప్రదాయబద్ధంగా సమర్పించారు. ముందుగా ఆలయం నుండి పసుపు, కుంకుమ, గాజులు, పుష్పాలను తలపై పెట్టుకుని సారెను ఊరేగింపుగా పొన్నాలమ్మ ఆలయానికి తీసుకొచ్చారు. అనంతరం శోభాయమానంగా అలంకార భూషితులైన పొన్నాలమ్మ తల్లికి సారెను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక జాతర ఉత్సవాల్లో భాగంగా పొన్నాలమ్మ తల్లి గ్రామోత్సవం జరిగింది. వర్ణమయ సుగంధ పుష్పాలతో ఎంతో అందంగా తీర్చిదిద్దిన ప్రభపై సుందరంగా అలంకరించిన పొన్నాలమ్మ తల్లి ఉత్సవమూర్తిని వేంచేపు చేసి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై డప్పు వాయిద్యాల నడుమ పానగల్ వీధులలో పొన్నాలమ్మ ఊరేగింపు ఉత్సవం ఆద్యంతం కోలాహలంగా సాగింది. మా
తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంటలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న అప్పలాయగుంట క్షేత్రం వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో జూన్ 25వ తేదీ నుండి జూలై 3వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో బ్రహ్మోత్సవ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ముఖ్యంగా ఆలయాన్ని వైట్ వాష్ చేసి ఆలయ ప్రాంగణంలో చలువ పందేళ్లు, రంగురంగుల రంగవల్లులతో తీర్చిదిద్దుతున్నారు. ఇక భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉండే క్యూ లైన్లలోని ఇత్తడి గ్రిల్స్ ను క్లీనింగ్ చేస్తున్నారు. అలాగే గర్భాలయ శిఖర మండపం, గరుడాల్వార్ సన్నిధి మండపాలను శుభ్రం చేసి రంగులను వేశారు. ధ్వజస్తంభం, బలిపీఠం మండపాలను శుభ్రపరిచి ఇరువైపులా చలువ పందిళ్లను వేశారు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి ఎదురుగా గల శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం వరకు భక్తులకు వేసవి నుండి ఉపశమనం లభించేలా రహదారుల్లో కూల్ పెయింటింగ్ వేశారు. వాహన మండపంలో పలు వాహనాలను సిద్ధం చేస్తున్నారు. ఈ వాహనాలను, వాహన టన్లను మంగళవారం టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. శ్రీ పద్మావతి, శ్రీ గోదాదేవి ఆలయ ప్రాంగణాలను కూడా చలువ పందిళ్లతో ముస్తాబు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు టి సూర్యకుమారాచార్యులు అప్పలాయగుంట క్షేత్ర విశిష్టత, బ్రహ్మోత్సవ విశేషాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి వివరించారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం. శ్రీనివాస స్వామివారు పద్మావతి అమ్మవారిని నారాయణవనం మందు ఆకాశరాజు గారు, ధరణీదేవి గారి యొక్క కుమార్తె పద్మావతి దేవిని వివాహం చేసుకొని తిరుమల ప్రయాణమై పోతూ ఉండగా మార్గమధ్యంలో గల ఈ గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి యోగుల పర్వతం, వేముల పర్వతం అని పిలుస్తుంటారు ఈ ప్రాంతం వారంతా. ఆ పర్వతం మీద సిద్ధేశ్వరుడు అనేటువంటి మహర్షి తపస్సు చేస్తూ ఉండగా ఆయన తపస్సు మెచ్చి స్వామివారి ఇక్కడ ప్రసన్నమై, సిద్ధేశ్వర, ఇప్పటి వరకు నా దర్శనం దేవతా దర్శనమైంది. ఈరోజు నీ భక్తికి మెచ్చి నేను ఈ క్షేత్రంలో నీకు దర్శనం ఇచ్చినటువంటి కారణంగా ఈ రోజు నుంచి ఇక్కడ వచ్చేటువంటి భక్తులందరికీ వారి యొక్క కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి అని చెప్పిన నీకు ఇక్కడ తొలి దర్శనంగా అభయముద్రతో నేను ఉండి నీకు అభయం ఇచ్చిన కారణంగా ఈ క్షేత్రానికి వచ్చి నన్ను దర్శించినటువంటి భక్తులందరి యొక్క కోరికలు తప్పకుండా తీరుతాయని స్వామివారు చెప్పినట్టుగా ఇక్కడ స్థల మహాత్మ్యం తెలుస్తుంది. కావున ఈ యొక్క క్షేత్రంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి యొక్క ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని ముందుగా 9 రోజుల పాటు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ మహోత్సవం తిరుమల తిరుపతి దేవస్థానములు అత్యంత వైభవపేతంగా నిర్వహించబడతాయి. అది ఈ నెల 23వ తారీఖు సాయంత్రం అంకురార్పణతో ప్రారంభమై 24 ఉదయం 8:30 నుంచి 9 గంటల మధ్య స్వామివారి యొక్క ధ్వజారోహణతో ఈ యొక్క బ్రహ్మోత్సవం ప్రారంభమవుతుంది. ఇక బ్రహ్మ చేసినటువంటి యొక్క ఉత్సవాలు కాబట్టి వీటిని బ్రహ్మోత్సవాలని చెప్తారు. ఈ యొక్క బ్రహ్మోత్సవంలో స్వామివారికి ఒక్కొక్క వాహనం మీద శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం విశేష వాహన సేవ ఉంటుంది. ఈ వాహన సేవలో స్వామిని దర్శించినట్లయితే ఒక్కొక్క వాహనానికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి ఫలితం మనకి శాస్త్రంలో చెప్పబడి ఉంది. అలా 25వ తారీఖున బ్రహ్మోత్సవంలో ధ్వజారోహణతో ప్రారంభమై అలానే 28వ తారీఖు సాయంత్రం ఆర్జిత కళ్యాణ మహోత్సవం, 29వ తారీఖు సాయంత్రం గరుడ సేవ, అలానే 2వ తారీఖు ఉదయం రథోత్సవం, 3వ తారీఖు ఉదయం చక్రస్నానం, సాయంత్రం ధ్వజ అవరోహణతో ఈ యొక్క బ్రహ్మోత్సవం పరిసమాప్తమవుతుంది. కావున భక్తాదులంతా కూడా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి యొక్క బ్రహ్మోత్సవంలో స్వామివారిని దర్శించి ధరించవలసిందిగా కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ. తెలంగాణ రాష్ట్రంలో పావన గోదావరి నదీ తీరంలో విలసిల్లుతున్న ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం భద్రాచలం. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో అధిక జ్యేష్ఠమాసం సందర్భంగా ప్రత్యేకంగా ఆరాధనలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను బేడా మండపంలో కొలువు తెచ్చారు. ఆపై అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశారాధన తదితర క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారామ లక్ష్మణులకు అర్చకులు పలు రకాల మంగళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనంను శోభాయమానంగా నిర్వహించి మహామంగళ నీరాజన సమర్పణ గావించారు.
జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జూన్ 7వ తేదీ నుండి జూన్ 21వ తేదీ వరకు టీటీడీ ఆధ్వర్యంలో యోగా ఆరోగ్యానంద కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆ విశేషాలు మీకోసం. తిరుపతి అలిపిరి ప్రాంతంలోని టీటీడీ ఆధ్వర్యంలోని శిల్ప కళాశాల ప్రాంగణంలో బుధవారం యోగా ఆరోగ్యానంద కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది. కళాశాల ప్రాంగణంలో ప్రిన్సిపల్ కె వెంకటరెడ్డి నేతృత్వంలో పతంజలి యోగా గురువు గంగాధర నాయుడు నిర్వహణలో ఉద్యోగులు, విద్యార్థులు ఎంతో శ్రద్ధగా యోగాసనాలు వేశారు. తిరుపతిలోని సుప్రసిద్ధ క్షేత్రం కపిలతీర్థంలో బుధవారం యోగా ఆరోగ్యానంద కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఊంజల్ మండపంలో పతంజలి యోగ గురువు ఎస్ఎన్ కృష్ణ నేతృత్వంలో ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది యోగాసనాలను వేశారు. అలాగే తిరుపతిలోని శ్వేత భవనంలో బుధవారం యోగా ఆరోగ్యానంద కార్యక్రమాన్ని సిబ్బంది ఉత్సాహంగా నిర్వహించారు. శ్వేత భవనంలోని సమావేశ మందిరంలో వివిధ శాఖల టీటీడీ ఉద్యోగులు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ అదనపు కార్యదర్శి కళ్యాణి యోగా గురువుల పర్యవేక్షణలో యోగాభ్యాసాలను వేశారు. ఇక తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో బుధవారం యోగాభ్యాసాలను నిర్వహించారు. టీటీడీ ఆధ్వర్యంలో యోగా ఆరోగ్యానంద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కళాశాల ప్రిన్సిపల్ ఉమా ముదుబాల ఆధ్వర్యంలో అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు శిక్షకుల సూచనలతో యోగాభ్యాసాలను నిర్వహించారు.
ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. దాసభక్త పరాయణుడు, అపర ధైర్యశాలి రామభక్తుడు శ్రీ ఆంజనేయుడు అభిషేక ద్రవ్యాలలో దివ్యంగా అభయ ప్రదానం చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మొరంలో కొలువైన ఆంజనాద్రిలో శ్రీ ఆంజనేయ స్వామి 25 అడుగుల ఏకశిలా విగ్రహమూర్తికి పలు ద్రవ్యాలతో ఘనంగా అభిషేకం నిర్వహించారు. తరువాత వర్ణశోభిత గజపుష్పమాలలతో ఆంజనేయుడికి శోభాయమానంగా అలంకరణలు చేసి మహామంగళ హారతులు అందజేశారు. అలాగే శ్రీ ఆంజనేయుడి ఉత్సవమూర్తికి పుష్పమాలలు, వడమాలలతో అలంకరణ, అదేవిధంగా ప్రాంగణంలో ఉన్న సీతారామ లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవమూర్తులకు సుందర శోభితంగా అలంకరణలు చేసి నైవేద్యం నీరాజనాలు సమర్పించారు. జై హనుమాన్ స్మరణలు చేస్తూ భక్తులు రామ భక్త హనుమాన్ సేవలో తరించారు. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ సంగమేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కళకళలాడింది. ఓం నమ శివాయ స్మరణలతో మార్మోగింది. ఏటా ఫిబ్రవరి నెల నుండి జూలై వరకు సంగమేశ్వరాలయంలో విశేషంగా పూజలు జరుగుతాయి. అనంతరం దాదాపు 8 నెలల పాటు సంగమేశ్వరాలయం కృష్ణా నదీ జలాల్లో మునిగి ఉంటుంది. స్వయంగా ధర్మరాజు ప్రతిష్ఠించిన శివాలయంగా కీర్తి గడించిన సంగమేశ్వరాలయం ఈ సందర్భంగా భక్తులతో నిండిపోయింది. నదీ జలాలలో పుణ్యస్నానాలు ఆచరించి భక్తులు సంగమేశ్వరుని దర్శనం చేసుకుని తన్మయులయ్యారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. అనంతపురం జిల్లా హిందూపురం మండలం సోమందేపల్లి గ్రామంలో కొలువైన శ్రీ బంగారు ఎల్లమ్మ తల్లి ఆలయ 27వ వార్షికోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు బంగారు ఎల్లమ్మ తల్లికి విశేష ఆరాధనలు జరిపి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో చూడచక్కగా అలంకరించారు. ఆపై ఎల్లమ్మ తల్లికి కుంకుమ పూజలు జరిపి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.